హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మనసులో ఉన్న హిడెన్ సీక్రెట్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ అయితే అట్లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతుంది. సో మీకు కూడా రీడింగ్ రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా, నో కాంటాక్ట్లో ఉన్నా, అండ్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. సో ఇది కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే అది మీ రీడింగ్ కాదు అనుకొని డెఫినెట్గా స్కిప్ చేసేయవచ్చు. ఓకే, మీరు ఇంతవరకు వీడియో లైక్ చేయలేదంటే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ అనేది కూడా రీడింగ్కి కనెక్ట్ అవుతుంది. సో దట్ మీకు కూడా మీకు సంబంధించిన మెసేజెస్ కూడా రావాలి అని కోరుకోండి. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రజెంట్ మా వ్యూవర్స్ నుంచి ఏం దాచిపెడుతున్నారు, హిడెన్ సీక్రెట్స్ ఏమున్నాయి వాళ్ళవి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. అండ్ మీకు మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి, ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. లైక్ ఈ పర్సన్కి మీకు మళ్ళీ రీయూనియన్ అవుతుందా, ఎందుకు వాళ్ళు మీతో అట్లా బిహేవ్ చేస్తున్నారు, రీజన్ ఏంటి, వాళ్ళు చెప్పేది రైటా రాంగా మీకు అర్థం కావట్లేదు. అండ్ ఫ్యూచర్లో ఈ పర్సన్కి మీకు మ్యారేజ్ అవుతుందా, మీకు ఫ్యూచర్ ఉందా, ఈ రిలేషన్షిప్కి ఫ్యూచర్ ఉందా, ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఆ విషయంలో, ఎలా ఆలోచిస్తున్నారు, రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారా లేకపోతే మూవ్ ఆన్ అయిపోతున్నారా. సో ఇట్లా మీ జాబ్ రిలేటెడ్ కానీ, హెల్త్ గురించి కానీ, కెరియర్ వైజ్ కానీ, మనీ రిలేటెడ్ కానీ, అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, సో మీకు దేని రిలేటెడ్ రీడింగ్ కావాలి అనిపించినా సరే స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరో కింద కామెంట్ సెక్షన్కి వచ్చి మేడం పర్సనల్ రీడింగ్ కాస్ట్ ఎంత అని అడగొద్దు. వీడియోలో నెంబర్ ఇచ్చాను కదా, వీడియో పైన నా నెంబర్ ఉంటుంది, దానికి అడగండి. తీసుకోవాలి అని అనుకుంటే యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెసెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ ఏ విషయాలు మా వ్యూవర్స్ నుంచి దాచిపెడుతున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. సోల్మేట్స్, డివైన్ ఫెమినైన్, pride,
కర్మ, హార్ట్ ఫ్రాగ్, స్ట్రెస్, ఫ్యాంటసీ, చేజింగ్, ఫ్యామిలీ, స్పైన్, హీలింగ్. సో మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ వచ్చేసి, సో వాళ్ళు ఏం దాచిపెడుతున్నారు అంటే వాళ్ళు హీల్ అవుతున్నారు, రిలీజింగ్ కొన్ని విషయాలు వదిలేయడానికి ట్రై చేస్తున్నారు, హీల్ అవుతున్నారు, మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు. సో మీకు వీళ్ళకి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉండుంటే, గొడవలు అయి ఉంటే దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు, బాధ నుంచి బయటికి రావడానికి కానీ. సో గతం తాలూకు మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఏదైనా ఉండుంటే దాన్ని మర్చిపోవడానికి ఈ పర్సన్ ప్రయత్నిస్తున్నారు. ఓకే, కార్డ్స్ కనిపిస్తున్నాయా? సోల్మేట్స్, డీప్ లవ్, యూనిటీ, కనెక్షన్. సో మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు, సీక్రెట్స్ ఏం దాచిపెడుతున్నారంటే, సో వాళ్ళకి మీరే తన సోల్మేట్, మీరే తన ప్రపంచం, మీరే తనకి అన్నీ అన్న విషయం మీ పర్సన్కి తెలుసు. డీప్లీ లవ్స్, చూడండి. అండ్ మీకు ఈ పర్సన్కి మ్యారేజ్ కూడా అయి ఉండొచ్చు, అండ్ ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. ఒకవేళ మీరు ఈ పర్సన్ మ్యారేజ్ విషయంలో కానీ, కమిట్మెంట్ విషయంలో కానీ మీ ఇద్దరు దూరం అయి ఉంటే కనుక ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని స్టిల్ డీప్లీ లవ్ చేస్తున్నారు, మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఈ కనెక్షన్ ఎట్లాగైనా నిలబెట్టుకోవాలి, మీతో ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. సో మీతో ఫీల్ అయినట్టుగా, మీతో మాట్లాడినట్టుగా కానీ, మీతో ఫీల్ అయినట్టుగా కానీ, మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ కానీ అది వేరే వాళ్ళతో వీళ్ళు ఫీల్ అవ్వలేరు. కానీ వాళ్ళ విషయం మేబీ హిడెన్గా దాచిపెట్టుకుంటారు, అది మీకు రివీల్ చేయరు, దాచిపెడతారు. మీకు ఈ పర్సన్కి మధ్య బికాజ్ మేబీ వాళ్ళ ఈగో కావచ్చు, వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, కానీ దీనివల్ల వీళ్ళు వాళ్ళ మనసులో ఉంది మీతో ఇలా స్టేబుల్గా రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని కానీ, మీరు కావాలి అని కానీ. సో మీకు ఈ పర్సన్కి మధ్య సోల్మేట్ బాండ్ ఉంది, డీప్ లవ్ ఉంది, యూనిటీ కావాలి, మళ్ళీ యూనియన్ కావాలి అని మీ పర్సన్ కోరుకుంటున్నారు. సో స్టార్టింగ్ కార్డే ఇక్కడ మనకి స్టార్టింగే సోల్మేట్ కనెక్షన్ వచ్చింది. సో ఈ కనెక్షన్ ఎట్లాగైనా వదులుకోకూడదు. అట్లాగని వాళ్ళు ఎఫర్ట్స్ పెడతారా అంటే అది పెట్టలేరు. బట్ సోల్మేట్ కనెక్షన్ అన్నట్టయితే వీళ్ళు ఫీల్ అవుతున్నారు, అండ్ మీతో ఇలా కలిసి స్టేబుల్గా రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని అయితే ఉంది. సో మేబీ ఇక్కడ మీరే మీ పర్సన్కి కొంతవరకు అలో చేయట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఈ పర్సన్ని ట్రస్ట్ చేయలేకపోవచ్చు, వాళ్ళు చెప్పే మాటలు మీరు నమ్మకపోవచ్చు, వాళ్ళు చెప్పేదంతా అబద్ధం, వాళ్ళు చూపించేంత లవ్ అంతా షో ఆఫ్, జస్ట్ ఏదో యాక్టింగ్ చేస్తున్నారు, ఈ పర్సన్ ఇంతే అన్న జడ్జ్మెంట్కి మీరు వచ్చి ఉండొచ్చు. కానీ మీ పర్సన్ మిమ్మల్ని డీప్గా లవ్ చేస్తున్నారు, మీతో ఈ కనెక్షన్ స్టేబుల్గా ఉండాలని ఫీల్ అవుతున్నారు. ఇది అందరికీ రెజొనేట్ అవ్వచ్చు, అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చు. రెజొనేట్ అయిన వాళ్ళు తీసుకోండి, రెజొనేట్ అవ్వకపోతే ఐఎమ్ సో సారీ ఫర్ యూ. మళ్ళీ నేను చెప్పిందంతా వినకుండా కామెంట్ సెక్షన్కి వచ్చేసి మాట్లాడొద్దు ప్లీజ్.
డివైన్ ఫెమినైన్. ఏ మెసేజ్ ఎవరికో వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు తీసుకోండి. బికాస్ ఇది పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి, జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరూ సీరియస్గా తీసుకోకండి. డివైన్ ఫెమినైన్, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో మీ పర్సన్ ఇక్కడ చాలా చాలా హర్ట్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. డివైన్ ఫెమినైన్ అంటే ఎందుకో నిన్న ఈరోజు 10 అవర్స్ వర్డ్స్ చాలా ఎక్కువ వస్తుంది, నాకు అర్థం కావట్లేదు. మేబీ చాలా పెయిన్లో ఉన్నారు మీ పర్సన్, చాలా చాలా బాధపడుతున్నారు. డివైన్ ఫెమినైన్ అంటే చూడండి, లిటరల్లీ ఈ పర్సన్ ఏడుస్తున్నారు, ఫెమినైన్ ఎనర్జీతో ఉన్నారు, మాస్కులైన్ ఎనర్జీతో లేరు. అంటే చాలా ఎమోషనల్గా, లైక్ ఒక లేడీస్, ఒక అమ్మాయి ఎలా ఉంటుందో, ఎంత ఎమోషనల్గా ఉంటుందో, ఎంత నర్చరింగ్గా, ఎంత కేరింగ్గా ఉంటుందో అట్లా ఉంటున్నారు మీ పర్సన్ మీ విషయంలో. డివైన్ ఫెమినైన్. సో మీకోసం ఈ పర్సన్ చాలా చేశారు అని ఫీల్ అవుతున్నారు. నేను చాలా చేశాను తన కోసం, కానీ తను నన్ను బాధ పెట్టింది, తను నన్ను బ్యాక్ స్టాప్ చేశారు, మోసం చేశారు. నేను ఇంత ప్రేమ చూపించినా, ఇంత కేర్, ఇంత అటెన్షన్ చూపించినా వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? నేను చూపించిందంతా మర్చిపోయారా? నన్నే మోసం చేసి వెళ్ళిపోతున్నారు, నన్నే బాధ పెడుతున్నారు అనే ఎనర్జీస్లో మీ పర్సన్ ఉన్నారు. ఎంత ప్రేమగా చూసుకున్నాను, ఇంత ప్రేమగా చూసుకున్నా కూడా చివరికి నన్ను మోసం చేశారు, చివరికి నన్నే బాధ పెడుతున్నారు, నన్నే హర్ట్ చేస్తున్నారు, నన్నే బాధ పెట్టేలాగా మాట్లాడుతున్నారు, బిహేవ్ చేస్తున్నారు, నన్నే మోసం చేశారు. మేబీ ఇంకొక పర్సన్ కోసం కూడా మీరు వీళ్ళని మోసం చేస్తున్నారని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇంత చేసి నేను వేస్ట్ అయిపోయాను, తన కోసం నేను చెయ్యందంటూ ఏం లేదు, అన్నీ చేశాను, బట్ వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారు, వాళ్ళ మాటలతో కానీ వాళ్ళ బిహేవియర్తో కానీ బాధ పెడుతున్నారు. ప్రైడ్, అరోగెన్స్, ఈగో, స్టబ్బర్న్. నేను చెయ్యని దానికి కూడా నన్నే తప్పు పడుతున్నారు అని ఫీల్ అవుతున్నారు. సో మేబీ వీళ్ళు ఇక్కడ మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ ఈగో వల్ల, అరోగెన్స్, ఈగో, స్టబ్బర్న్నెస్, వాళ్ళకి మీరంటే ఇష్టం ఉన్నా, ఫీలింగ్స్ ఉన్నా, వాళ్ళ ఈగో వల్ల కానీ వాళ్ళ యాటిట్యూడ్ వల్ల కానీ మొండిగా ఉంటున్నారు. వర్క్లో ఎక్కువ బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. మూవ్ ఆన్ అయ్యే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వీళ్ళు. బికాస్ ఇంతకన్నా తగ్గడం వాళ్ళకి ఇష్టం లేదంట. ఇంతకన్నా ఎక్కువ తగ్గడం కానీ, ఇంతకన్నా ఎక్కువ సాక్రిఫైస్ చేయడం కానీ వాళ్ళకి ఇష్టం లేదు. అరోగెన్స్, నాలో ఇప్పటిదాకా ఫెమినైన్ ఎనర్జీ చూసావు, ఇప్పటి నుంచి నా ఒరిజినాలిటీ చూస్తావు అంటున్నారు. నేను మూవ్ ఆన్ అవుతున్నా, నా ఈగో ఇంతకన్నా తగ్గించుకోవడం, ఇంత మంచిగా ఉన్నా కూడా నేను బాధపడ్డాను కాబట్టి ఇప్పుడు నేను మూవ్ ఆన్ అవుతున్నా, స్టబ్బర్న్గా మారిపోతున్నా. మొండిగా తయారు చేస్తున్నావు, అది నీ వల్లే.
మేబీ వీళ్ళు వర్క్‌లో ఎక్కువగా బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. వేరే ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ నేర్చుకోవడం కానీ, వేరే వాటి మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయడం కానీ, సో మీ నుంచి డైవర్ట్ అవ్వడానికి ఇలాంటివన్నీ చేస్తున్నారు. కర్మ, కాన్సిక్వెన్సెస్, కాజ్ అండ్ ఎఫెక్ట్ డెబ్ట్స్. సో వాళ్ళ కర్మ వల్ల వీళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాల్సొచ్చింది. సో మీతో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో, ఎంత బాగా చూసుకున్నారో, మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత వీళ్ళ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. వీళ్ళు చేసుకున్న దానికి కాన్సిక్వెన్సెస్, వీళ్ళు చేసుకున్న దానికి వీళ్ళు అనుభవిస్తున్నారు. కాజ్ అండ్ ఎఫెక్ట్, తను చేసుకున్న దానికి తను ఎఫెక్ట్ అవుతున్నారు. అండ్ మనీ పరంగా లాస్ కానీ, సో తన లైఫ్లో తను చాలా ఫేస్ చేస్తున్నారు. తన కర్మ అనేది తను అనుభవిస్తున్నారు. సో మేబీ ఈ పర్సన్ మీకు ఫ్యామిలీ వల్ల దూరం అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకే మీ ఇద్దరికి ఇంకా సెట్ అవ్వదు అని చెప్పేసి వీళ్ళు మూవ్ ఆన్ అవ్వచ్చు. సో మీ నుంచి దూరం, మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్కి ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారో అప్పటి నుంచి వాళ్ళ లైఫ్లో వాళ్ళు కర్మ అనేది అనుభవిస్తున్నారు. వాళ్ళు చేసుకున్న దానికి అది పర్యవసానమా ఏదో అంటారు, అది అనుభవిస్తున్నారు. ఏదో చెప్తారు కదా, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అని, ఆ టైప్. హార్ట్ ఫాగ్, బ్లాక్ ఎమోషన్స్, మెస్అప్. ఎందుకు వచ్చింది హార్ట్ ఫాగ్? బికాస్ ఆఫ్ ఈగో యాటిట్యూడ్ వల్ల. వాళ్ళలో ఈగో యాటిట్యూడ్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల వీళ్ళకి వాళ్ళ మనసుని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. వాళ్ళ మనసు లోపల వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ అర్థం కావట్లేదు, అది బయటికి రానివ్వట్లేదు. మంచు కప్పేసింది, సో లోపల ఏముందో కనిపించట్లేదు. మిక్స్డ్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఎమోషన్స్ బ్లాక్ అయిపోయినాయి వీళ్ళకి. అంతా గజిబిజిగా ఉంది. కాసేపు కావాలనిపిస్తుంది మీరు, కాసేపు వద్దు అనిపిస్తుంది, కాసేపు నేను మూవ్ ఆన్ అయిపోతున్నాను అంటున్నారు. ఇట్లా మిక్స్డ్ సిగ్నల్స్ ఉంది. కాసేపేమో వీళ్ళకి మీ నుంచి దూరం అయిపోతేనే బెటర్, ఒక క్లారిటీ లేదు ఈ పర్సన్కి. ఎంత స్టబ్బర్న్గా ఉండాలని చూసినా మళ్ళీ వీళ్ళకి మీరు గుర్తొస్తున్నారు, రావట్లేదని కాదు. కాసేపు మీరు కావాలనిపిస్తుంది, కాసేపు లేకపోయినా పర్లేదు, నాకేం తక్కువ, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నేను అది, నేను ఇది, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఇంకాసేపు అయ్యేసరికి మళ్ళీ ఎక్కడ మిమ్మల్ని మిస్ అయిపోతానేమో అన్న భయం వచ్చినప్పుడు అంతా ఏం లేదు. సో తను ఎటు డిసైడ్ అవ్వలేకపోతున్నారు. మిక్స్డ్ సిగ్నల్స్ వస్తున్నాయి తన హార్ట్కి, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. రైటో లెఫ్టో, లెఫ్టో రైటో, ముందుకో వెనుకకు, పై పైకో కిందకో, అసలు ఎందుకో ఎక్కడికో, లెట్స్ గో 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 అన్న టైప్లో. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు, దారి కనిపించట్లేదు. హార్ట్ బ్లాక్ అయిపోయింది, హార్ట్ చక్కెర బ్లాక్ అయిపోయింది. బికాస్ ఈగో వల్ల. మీరంటే ఇష్టం ఉంది, మీరంటే ప్రేమ ఉంది,
కానీ మీ ఇద్దరికి మధ్య జరిగిన గొడవల వల్ల వాళ్ళకి పెయిన్‌గా ఉంది. అండ్ ఎంత వర్క్‌లో బిజీగా ఉండి మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలని వీళ్ళెంత ట్రై చేసినా, అప్పుడప్పుడు మిక్స్డ్ సిగ్నల్స్ ఫీల్ అవుతున్నారు. జరిగింది అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నారు. అది గుడ్ అవ్వనియండి, బ్యాడ్ అవ్వనియండి. స్ట్రెస్. సో చూడండి, మీరు దూరం అయ్యారు ఎక్కడ దూరం అవుతారేమో అన్న భయము, స్ట్రెస్, టెన్షన్ ఎక్కువ అయిపోతుంది వీళ్ళకి. స్ట్రెంగ్త్, భయం ఉంది. ఎక్కడ దూరం అయిపోతారేమో, ఎక్కడ కంప్లీట్‌గా తనకి దూరం అయిపోతారేమో, ఎక్కడ మళ్ళీ మీ ఇద్దరి మధ్య రీయూనియన్ అవ్వదేమో అన్న భయము ఉంది. కానీ ధైర్యం చేసి వీళ్ళు మీ విషయంలో ముందుకు రాలేకపోతున్నారు. స్ట్రెస్ అవుతున్నారు. చాలా భయపడుతున్నారు. ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారు. మేబీ ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్య గ్యాప్ రావడానికి కూడా రీజన్ వాళ్ళ ఫాదర్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ మదర్ అవ్వచ్చు. అండ్ మేబీ వాళ్ళ హస్బెండ్ కూడా అవ్వచ్చు. స్ట్రెంగ్త్, ధైర్యం లేదు. మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేదు. అందుకే స్ట్రెస్ అవుతున్నారు. మేబీ మీ పర్సన్ వేరే వాళ్ళ కంట్రోల్‌లో కూడా ఉండొచ్చు. మేబీ అది వాళ్ళ మదర్ కానీ, అదర్ థర్డ్ పార్టీ కానీ, సో వేరే వాళ్ళ కంట్రోల్‌లో కూడా ఉండుండొచ్చు. మేబీ అది వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, సో ఎవరికైనా మేబీ ప్రామిస్ కూడా చేసి ఉండొచ్చు. సో ఆ విషయాన్ని కూడా వీళ్ళు స్ట్రెస్ అవుతున్నారు, భయపడుతున్నారు, ధైర్యం చేయలేకపోతున్నారు. ఫ్యాంటసీ, డే డ్రీమింగ్, ఇమాజినింగ్, ఫ్యాంటసైజ్. ఫ్యాంటసీ. సో మిమ్మల్ని ఫ్యాంటసైజ్ చేసుకుంటున్నారు. మీరు ఈ పర్సన్ కలిసి హ్యాపీగా ఉన్నట్టు, మీ ఇద్దరి మధ్య అసలు ఎలాంటి డిస్టర్బెన్సే లేదన్నట్టు డే డ్రీమింగ్ చేస్తున్నారు. సో మీ ఇద్దరికి మ్యారేజ్ అయినట్టు, మీ ఇద్దరికి కిడ్స్ ఉన్నట్టు, అండ్ మీ ఇద్దరు కలిసి ఉన్నట్టు, మీ ఇద్దరికి అసలు ఏమీ జరగనట్టు, మళ్ళీ మీ ఇద్దరు హ్యాపీగా కలిసి ఈ ముందు ఎట్లా ఉన్నారో అట్లా ఉన్నట్టు కలలు కంటున్నారు వీళ్ళు. రియాలిటీలో ఏం లేకపోయినా డ్రీమ్స్‌లో వీళ్ళు మీతో ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు. డే డ్రీమింగ్ చేస్తున్నారు. పగటి కలలు కంటున్నారు. ఇమాజినేషన్ చేసుకుంటున్నారు. తనతో ఉన్నట్టే ఊహించుకుంటున్నారు. మేబీ వీళ్ళకి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు తనతో ఉన్నట్టుగా కలలు కంటున్నారు. ఫ్యాంటసీ వరల్డ్‌లో బతికేస్తున్నారు. కలల ప్రపంచంలో విహరిస్తున్నారు. ఎంప్రెస్. మీ అంత మంచిగా, మీ అంత ప్రేమగా తనని ఇంకెవరూ చూసుకోలేరు. కాబట్టి మీ మీద డిపెండ్ అయిపోతున్నారు. డ్రీమ్స్‌లో కూడా మీ మీదే డిపెండ్ అయిపోతున్నారు. చేసింగ్. సో చూడండి, ఈ పర్సన్ మిమ్మల్ని చేస్ చేస్తున్నారు. మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు, చేస్తున్నారు. అండ్ ఎందుకు చేస్తున్నారు అంటే మేబీ వీళ్ళకి మీరు వెళ్ళిపోయిన తర్వాత అంతా లాస్ జరుగుతుంది. లైక్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, మనీ పరంగా ప్రాబ్లమ్స్ కానీ, సో ఇట్లాంటివన్నీ తనకు ఎదురవుతున్నాయి కాబట్టి సో మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్‌లోకి తీసుకుంటే
తన లైఫ్‌లో మళ్ళీ మొత్తం స్టెబిలిటీ వస్తుంది అనేది వాళ్ళ ఫీలింగ్. సో, మీరు ఈ పర్సన్‌ని చేజ్ చేయట్లేదు. తన గురించి తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించట్లేదు. తన వెంట మీరు పడట్లేదు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారు. ఉంటే ఉంటారు, వస్తే వస్తారు, లేకపోతే లేదు. సో, ఇదివరకు అట్లా ఉండేవాళ్ళు కాదు. తన కోసం మీరే ఫస్ట్ గుడ్ మార్నింగ్ అని కానీ, మీరే మాట్లాడించడం కానీ, మీరే వాళ్ళ మంచి చెడు అదంతా పట్టించుకోవడం కానీ, ఇదంతా చేసేవాళ్ళు. మీరే వాళ్ళు వెంట పడేవాళ్ళు. ఇప్పుడు అసలు అలా వెంట పడట్లేదు. వదిలేశారు. ఎందుకు ఇట్లా వీళ్ళు నన్ను పట్టించుకోకుండా వదిలేశారు? ఏమైంది? వీళ్ళు నా నుంచి దూరం అవ్వాలి అని కోరుకుంటున్నారా? ఈ రిలేషన్‌షిప్ నుంచి వాకౌట్ అయిపోవాలనుకుంటున్నారా? ఎందుకు వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు? నన్నెందుకు కేర్ చేయట్లేదు? నన్నెందుకు లైట్‌గా తీసుకుంటున్నారు? నా మీద ఇష్టం వీళ్ళకి తగ్గిపోయిందా? నేనంటే అసలు రెస్పెక్ట్ లేదా? నేనంటే అసలు విలువ లేదా? నేనంటే అసలు ప్రేమే లేదా? అది ఉంది వాళ్ళ మనసులో. సో, తనని మీరు చేజ్ చేయట్లేదు. పైగా వాళ్ళే మిమ్మల్ని చేజ్ చేయాల్సొస్తుంది. అది వాళ్ళ బాధ. ఫ్యామిలీ, ఫర్టిలిటీ, పార్ట్నర్‌హుడ్, ప్రెగ్నెన్సీ. నాకు తెలిసి స్ట్రక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు ఈ పర్సన్. మేబీ ఫ్యామిలీ వల్ల కానీ, సో, ఇది నేనిక్కడ ఇంతకన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. మేబీ వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వల్ల మీకొక కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అనైతే నేను చెప్పగలను. అండ్ వదిలేండి, ఇంతకన్నా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తే కూడా ఇది బాగోదు. సో, మీతో అయితే వీళ్ళు ఫ్యూచర్‌లో ఉండాలి అని కోరుకుంటున్నారు. కానీ మేబీ ఫ్యామిలీ వల్ల మీకు ఈ పర్సన్‌కి మధ్య స్ట్రక్ సిట్యుయేషన్ వచ్చి ఉండొచ్చు. ఫ్యామిలీ రీజన్ అయ్యుండొచ్చు. అండ్ ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ చూడాలి, లైక్ కిడ్స్ కావాలి, ఫర్దర్ జనరేషన్ కావాలి అనుకుంటున్నారు. కాకపోతే ఇది స్ట్రక్ సిట్యుయేషన్‌లో ఉంది. ముందుకెళ్ళట్లేదు. స్పైయింగ్, సోషల్ నెట్వర్క్, ఇన్ఫర్మేషన్ వేస్. సో, మీరు చాలా చేంజ్ అయిపోయారు. మీరు చాలా మారిపోయారు. కాబట్టి మీలో మార్పొచ్చింది కాబట్టి ఇంతకు ముందులాగా మీరు లేరు. వాళ్ళని చేజ్ చేయట్లేదు. వాళ్ళకి నేనున్నాను అనే ధైర్యం, సపోర్ట్ మీ సైడ్ నుంచి రావట్లేదు. కాబట్టి వాళ్ళిప్పుడు మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు, స్పైయింగ్ చేస్తున్నారు. అది సోషల్ నెట్వర్క్ కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్. సో, ఏదో ఒక రకంగా మీ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. విత్ డిఫరెంట్ వేస్ అయితే ట్రై చేస్తున్నారు. అది సోషల్ కానీ, ఆన్‌లైన్ కానీ, ఆఫ్‌లైన్ కానీ. సో, ఎలాగైనా సరే ఈ పర్సన్ మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు. ఎందుకు అంటే మీలో చాలా మార్పొచ్చింది. ఇంతకు ముందులాగా మీరు లేరు. దానికి రీజన్ ఏంటి తెలుసుకోవడానికి వీళ్ళు మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, మీరెక్కడ ఈ రిలేషన్‌ని ఎండ్ చేసేస్తారేమో అన్న భయంతో కూడా వీళ్ళు మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్.
ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.